ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు బోధ చేసిన స్థలాలు చాలా చోట్ల ఆయన బోధ చేశారు. అయితే ఆయన కొండ మీద చేసిన బోధలోని విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం క్రైస్తవునికి పునాదులు అని. ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు ఇవి చదవాలని. మరి చదువుతున్నావా? ఆయన దేవుడు ఇలా అంటున్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. ఏ తండ్రి అయినా తన కుమారుడు రొట్టెనడిగితే రాయినివ్వడు, అలాగే ఎక్కువ రొట్టెలనిచ్చును. అది పౌలు శీల మాసిదోనియాలో ఉండి ఆ చుట్టుపక్కల సువార్త ప్రకటిస్తున్న రోజులవి. అయితే వారు వెళ్ళే త్రోవలో ఒక అమ్మాయి దయ్యం పట్టి సోది చెబుతూ ధనాన్ని సంపాదించి పెట్టేది తన యజమానులకి. ఇది చూచి పౌలు ఆమెలోని దయ్యాన్ని గద్దించారు. ఆ దయ్యం పోవడంతో లాభం పోయింది కాబట్టి ఆమెను ఏర్పాటు చేసిన వారు పౌలు శీలల్ని రోమీలైన మనకు చేయకూడని ఆచారాలు బోధిస్తున్నారని చెప్పి మనుషుల్ని పోగు చేసుకుని న్యాయాధిపతులకి అప్పగించి వారు వీరిని కొట్టి చెరసాల్లో వేశారు. అయితే వారు మధ్యరాత్రి వేళ పౌలు శీలల దేవునికి ప్రార్థన చేసుకుని పాటలు పాడుచున్నారు. ఇది చెరసాల్లో జరుగుతున్న తంతు. ఖైదీలు అందరూ వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. గొప్ప భూకంపం వచ్చింది. చెరసాలు కదిలినాయి, చెరసాల పునాదులు కదిలిపోయినాయి, చెరసాలు తలుపులు తెరుచుకున్నాయి, అందరూ బంధకాలు ఊడిపోయినాయి. ఈలోగా చెరసాల నాయకుడు లేచి ఇదంతా చూశాడు. తను తాను కత్తితో చంపుకోబోయాడు. వెంటనే పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పాడు. వెంటనే దీపాలు వెలిగించి చెరసాల నాయకుడు వచ్చి వీరికి సాగిలపడి వారిని ఇలా అడిగాడు, అయ్యా, రక్షణ పొందటానికి నేనేం చెయ్యాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పారు. ఆ రాత్రియే వారింటి వారందరూ బాప్తీసం పొందారు. వారు అడిగినది రక్షణ, వారికి దేవుడు అనుగ్రహించాడు. అట్లా దేవుని దగ్గర అడిగి పరలోకపు భూ సంబంధమైన దీవెనలు పొందుకో బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, వీరిని, వీరి కుటుంబాల్ని,
వీరు కలిగినంతటిని చిన్న బిడ్డలను యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను మీరు దీవించు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వివాహం కావలసిన వారికి వివాహము, గర్భం లేని వారికి గర్భఫలము, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యాన్ని ఇమ్మని, మీరు కలిగినంతటిని దీవించమని, ఎండ నుంచి భద్రత ఇమ్మని, వర్షాలు మీరు ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లలు మీరు అడిగినప్పుడు ఇచ్చే దేవుడుగా, అడిగిన దానికంటే అత్యధికమైన వాటిని ఇచ్చే గొప్ప దేవుడుగా, పరలోకపు భూ సంబంధమైన దీవెనలు అడిగి అత్యధికమైన వాటిని పొందుకునే బాధ్యత మీ పిల్లలకి ఇవ్వాలని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.